మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇందులో భాగంగా మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మొదలవాడలో ఉన్నటువంటి బక్కనపాలెం గ్రామం దగ్గర అయితే ఉన్నాము. బక్కనపాలెం గ్రామం అనగానే ఒక చరిత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే గత 80 సంవత్సరాలుగా ఈ యొక్క గ్రామానికి ఒక చరిత్ర ఉంది. గత 80 సంవత్సరాలుగా ఈ యొక్క గ్రామం అయితే ఉంది. పంచాయతీ నుంచి ఇప్పుడు జీవీఎంసీ అయినా సరే ఒకే మాట మీద గ్రామస్తులందరూ ఉంటారు. అలానే అందులో భాగంగా ప్రతి ఏటా ఒకే బొమ్మను పెడతారు. ఊరంతా అందరూ సమానం అనే చెప్పేదానికి నిదర్శనంగా ఒకే బొమ్మను పెట్టి అందరూ ఒక దగ్గరికి వచ్చి పూజించుకొని ఆ యొక్క నవరాత్రులే కావచ్చు, లేదంటే 20 రోజులు అవ్వచ్చు, ఎన్ని రోజులైనా సరే భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆ యొక్క వినాయకుడి ఆశీస్సులు పొందుతుంటారు. సో ఇందులో భాగంగా ఈ యొక్క గ్రామస్తులతో మనం ఉన్నాము. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా బక్కనపాలెం గ్రామంలోని ఈరోజు గ్రామ ప్రజల సహకారంతో నిలువెత్తు విగ్రహం పెట్టడం జరిగింది. ఈ 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాయంత్రం పూట భజన కార్యక్రమాలు, ఈ 9 రోజుల కార్యక్రమం జయప్రదంగా చేస్తున్నాం. శనివారం అంశంతర్పణ, ఆదివారం సాయంత్రం మేళ తాళాలతోని మందుగుని సామాన్లతో భజనతో ఊరేగింపు మంచి ఆనందంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులు సుమన్ టీవీ మా అమర్నాథ్ గారికి, అలాగే మా బక్కనపాలెం గ్రామ పుర ప్రజలకు, యువజన కుర్రవాళ్లకు, పెద్దలకు, పూజ్యులకు అందరికీ మా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వినాయక చవితి పండుగ అంటే మొట్టమొదటి వచ్చే పండుగ. ఆగస్టు 15 తర్వాత చక్కగా విఘ్నాలు లేకుండా వినాయకుడిని పూజించే విషయంలో మనం మట్టి ప్రతిమలే పూజించాలి. నిన్న మొన్న ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడదాం, మట్టి విగ్రహాలు పూజిద్దాం అని చెప్పి నినాదంగా ప్రస్తుతానికి ఉంటున్నటువంటి ఈ యొక్క ఇప్పుడు నిన్న మొన్న చూసారు విజయవాడ బుడమేరు పొంగి కొన్ని లక్షల మందిని చాలా ఇబ్బందులకు గురి చేసింది. అటువంటి విపత్తుల్ని కూడా మనం ఎదుర్కోవడానికి మనం ఇక్కడ ఏంటంటే సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో వెనకబాటుతనాలు ఉన్నప్పటికి కూడా చిన్నగా అంటే ఉన్న దాంట్లోనే మనం పందిర్లు వేసి కార్యక్రమాలు చేసి మనం ఆ గణనాథుని ప్రార్థించుకోవడానికి ప్రతి ఒక్క చిన్న 10 అడుగుల రోడ్డు నుంచి 100 అడుగుల రోడ్డు వరకు ఎన్నో మండపాలు వేసి ఈ ఊరిలో కానీ, ఈ దేశంలో కానీ, ఈ వాడలో కానీ మనం అందరమే కలిసికట్టుగా నడవాలని చెప్పి ఒక ఐక్యతాభావం. ఈవేళ నిన్న మొన్న చూసుకుంటే ఎన్నో కోట్లాది రూపాయలతో ఖైరతాబాద్ దగ్గర నుంచి ఈవేళ మన చంద్రాపాలెం మధురవాడలో ఒక 33 అడుగుల విగ్రహాలు పెట్టడం జరిగింది. ఈవేళ బక్కనపాలెంలో ఎన్ని కులమత భేదాలున్నా, ఎన్ని వైరాలున్నా, ఎన్ని జెండాలున్నా మనం ఒకటే ఎజెండా, ఒకటే ధ్యేయం, ఒకటే మనకి ఒక అభివృద్ధి కావాలని చెప్పి అవన్నింటిని పక్కన పెట్టి మనం సాంస్కృతికంగా, ఆర్థికంగా వెనకబడినప్పుడు కూడా మనం అందరం ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టాలని చెప్పి గత 4 రోజులుగా ఈ కుర్రవాళ్ళంతా ఎన్నో బాధలు పడి ఆ సందాల డొనేషన్ కానీ ప్రతి వాళ్ళకి వెళ్ళి అందరినీ కోఆర్డినేట్ చేసి అందరినీ ఒక దాటి మీద తీసుకొచ్చి మంచిగా మనం నడవాలనే అభివృద్ధి ధ్యేయంతో ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం గత 10-15 ఏళ్ళ నుంచి. ఆయన ఇంకా మనం ఒక రోడ్డే కావాలి, ఒకే నినాదం, ఒకటే బాట, మన శ్రీరామచంద్రమూర్తిలాగా ఒకటే బాణం ఒకటే మాట అని చెప్పి మనం ఈ వినాయక చవితిని గట్టిగా మనం తీసుకొని వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరూ పొద్దున్న 6 గంటల నుంచి కూడా ఇప్పుడు 12-1 గంట కావచ్చు టైము అందరమే మనం నడవాలని చెప్పి ఆలోచనతో భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్నారో వీరికి మనసావాచ ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేసి ముందుకు నడిచి ఈ 9 రోజులు కూడా 9 సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ప్రోగ్రామ్స్ కానీ, అనుపు కార్యక్రమం కానీ, అన్నదానం కానీ అందరూ ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా, గొడవలు లేకుండా అందరూ కలిసికట్టుగా చేయాలని చెప్పి మనసావాచ కనిమైన కోరుకుంటూ నేను ఈ యొక్క వాయిస్ మీ ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ముందుగా పత్రికా విలేకరులకు, అలాగే మీడియా సిబ్బందికి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే బక్కనపాలెం పెద్దలకి, బక్కనపాలెంలో ఉన్న కుర్రవాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బక్కనపాలెం గ్రామంలో మాకు ఊహ తెలిసిన కాడి నుంచి అంటే గత 60 సంవత్సరాలని 80 సంవత్సరాలని మా ముందు తరాల వాళ్ళ పెద్దలు అంటే పోతున్న వెంకటరమణ బాబు గారు, అలాగే తర్వాత నాయులైన సాధు నాన్నగారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో గత 60 సంవత్సరాలవని 80 సంవత్సరాలవని అప్పటి నుంచి కూడా ఊరు మొత్తం అంటే గ్రామస్తులు అందరూ కలిపి ఒక్కటే బొమ్మ, అందరూ అన్ని వీధుల వాళ్ళు కలిపి ఒక దగ్గరికే, అన్ని కులాలు, అన్ని మతాలు ఎవరవని అందరూ ఒక దగ్గరే వినాయక చవితి జరుపుకోవాలని
ఫస్ట్ నుంచి ఇదే నినాదంతో ఈ బక్కనపాలెం గ్రామానికి అదొక చరిత్ర ఉంది. మిగతా గ్రామాల్లో చూసుకుంటే వీధి వీధిన బొమ్మలు ఉంటాయి, కానీ బక్కనపాలెం గ్రామంలో మాత్రం ఒక్కటే బొమ్మ ఉంటుంది. అందరూ ఒక్కటే అనే భావం తెలియజేయడం కోసం ఈ విధంగా ఇక్కడ వినాయక చవితి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వినాయక చవితికి 9 రోజులు 9 రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహిస్తూ 9 రోజులని అన్న సంతర్పణ కార్యక్రమం కూడా భారీ ఎత్తున జరగబోతుంది. రేపు వచ్చే శనివారం భారీ ఎత్తున అన్న సంతర్పణ కూడా జరగబోతుంది. అలాగే ఈ బక్కనపాలెం గ్రామానికి వినాయక చవితి సంబరం చేసుకుంటే ఎన్నో ఆటంకాలు తొలగిపోతాయి, నిందలు పోతాయి అంటారు. అలాగే మా గ్రామంలో ఉన్న సమస్యలు కూడా కొన్ని పొరపాట్లు ఏవైనా ఉంటే ఈ వినాయక చవితి సంబరంతో ఈ వినాయక చవితి సందర్భంగా ఆ ఆటంకాలు కూడా తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని కోరుకుంటున్నాను. ఇవి ప్రేక్షకులకు ముఖ్యంగా అదే రకంగా బక్కనపాలెం గ్రామ పెద్దలకు, బక్కనపాలెం కమిటీ కురవాళ్ళకు, కొత్తూరు కమిటీ కురవాళ్ళకు, ఎన్టీఆర్ కాలనీ కమిటీ కురవాళ్ళకు, ఎస్సీ కాలనీ కమిటీ కురవాళ్ళకు, బీసీ కాలనీ కమిటీ కురవాళ్ళకు, అలాగే వీళ్ళందరికీ పేరు పేరున మా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. వీళ్ళందరి సహకారంతో ఏకదాటిగా ఎప్పటి నుంచో కళ్ళ కంటున్న బక్కనపాలెం ఏకదాటిగా ఈరోజు వీళ్ళందరూ ఈ కుర్రోళ్ళ సహకారంతో ఏకదాటిగా ఒకటే విగ్రహం పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అదే రకంగా ఈ 9 రోజులు 9 కళాకారులు కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే ఈరోజు బక్కనపాలెంలో రామ్ భజన కార్యక్రమం ఈరోజు సాయంత్రం పెడుతున్నారు. రేపు మన డోలక డ్యాన్స్ పెడుతున్నారు, ఎల్లుండు అదే కోలాటం పెడుతున్నారు. అదే రకంగా మన శనివారం నాడు అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అదే రకంగా ఈ రోజులాగే అన్నసంతర్పణ కార్యక్రమం ప్రతి కుర్రవాడు దగ్గరుండి కార్యక్రమం అందరూ దగ్గరుండి ఒడ్డెక్కిస్తారని 5,000 జనాభాకి అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు ప్రతి కుర్రవాడు పేరు పేరున సహకరించి కార్యక్రమం అయినంత వరకు ఉండాలి. అదే రకంగా ఆదివారం నాడు మన డాము మందుగుని సామానుతో, డూము డప్పులతో, డ్యాన్సులతో, తప్పటి గుళ్ళతో, తాళాలతో కార్యక్రమం పెడుతున్నారు. సోమవారం ఊరేగింపు కార్యక్రమం పెట్టారు, ఆదివారం పెట్టారు. అదే రకంగా ఈ కుర్రాళ్ళందరూ ఆ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జయప్రదం చేస్తారని పేరు పేరున కోరుకుంటున్నాను. ఇట్లు బక్కనపాలెం గ్రామ కమిటీ కుర్రవాళ్ళు.